మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన పవర్ను చూపిస్తున్నారా? ప్రక్షాళన ప్రక్రియతో అధికార యంత్రాంగంలో చలనం ప్రారంభమైందా? ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసేందుకు పలు శాఖల అధికారులు క్యూ కడుతున్నారా? ప్రక్షాళన మాటతో అధికారుల్లో గుబులు పుట్టిస్తుందా? పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? రివ్యూ సమావేశాలతో కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమేనా? ఎమ్మెల్యే పవర్ చూపిస్తున్న శ్రీ గణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసేందుకు పలు శాఖల అధికారులు క్యూ కట్టారు. పూల బొకేలు, సాల్వాతో అధికారులు పికెట్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. శాఖల వారీగా అధికార యంత్రాంగం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సాల్వతో సత్కరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఏసీపీలు శ్రీ గణేష్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బేగంపేట, బోయిన్పల్లి, కార్ఖానా తదితర పోలీస్ స్టేషన్ల సీఐలు శ్రీ గణేష్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు శ్రీ గణేష్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను కాపాడేలా ఉండాలని శ్రీ గణేష్ వారికి సూచించారు. శ్రీ గణేష్ ను బేగంపేట ఏసీపీ కృష్ణమూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య, కార్ఖానా ఇన్స్పెక్టర్ రామకృష్ణ, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, తిరుమలగిరి ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్తో పాటు పలువురు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు సీఐలు సైతం శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. రెవెన్యూ శాఖ సిబ్బంది పికెట్ కార్యాలయానికి వచ్చి శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మారడపల్లి ఎంఆర్ఓ పద్మ, సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండునాయక్ తో పాటు రెవెన్యూ సిబ్బంది శ్రీ గణేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో శ్రీ గణేష్ సమావేశమై కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని శ్రీ గణేష్ అధికారులకు కోరారు. 2 పడకల ఇళ్ల కేటాయింపులో ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, కోట్ల కేసుల వివరాలను, ఓడిపోయిన కేసుల వివరాలను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని కోర్టు కేసుల ద్వారా సంవత్సరాల కాలం పాటు కాలయాపన చేస్తున్నారని శ్రీ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళలకు స్వయం ఉపాధి కేంద్రాల కొరకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చినట్లు, కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని ఎంఆర్ఓలకు శ్రీ గణేష్ సూచించారు. కోర్టు కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఓ అడ్వకేట్ ను ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు అందించడంతో పాటు కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా ప్రయత్నం చేయనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. కోర్టు కేసులలో కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని ఓడిపోయామని, ఏ కారణంగా ఓడిపోయినాం, ఏం జరిగిందని దాని మీద సమీక్ష కూడా జరిపించి నేను కూడా గవర్నమెంట్ పరంగా ఏ పీపీ ఉంటాడో నేను కూడా ఒక అడ్వకేట్ని నియమిస్తున్నాను. ఎందుకంటే ఒక హైయెస్ట్ నిపుణులని పెట్టుకున్నట్టయితే ప్రతి దాని మీద కూడా దృష్టి ఉంటుంది. వీరు కూడా సపోర్ట్ తీసుకొని అడ్వైజర్లు తీసుకొని ల్యాండ్లు గెలిస్తే ఆ ల్యాండ్లు గవర్నమెంట్ అధీనంలో ఉంటే ఈ ప్రజలకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి రెవెన్యూ శాఖలో కూడా చర్చించడం అయింది, సమీక్షించడం జరిగింది. ఇదే రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం కంటోన్మెంట్ కు చెందిన ఎస్పీహెచ్ఓ రాజకుమారి సారథ్యంలో డిస్పెన్సరీ వైద్య సిబ్బంది ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై శ్రీ గణేష్ సుదీర్ఘంగా చర్చించారు. బస్తీ దవాఖానాల వివరాలను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు. యూపీఎస్పీ సెంటర్లు, వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైద్య సేవలను కంటోన్మెంట్ ద్వారా అందించడం జరుగుతుందని రాజకుమారి తెలిపారు. కంటోన్మెంట్ లో దవాఖానాల నిర్మాణానికి స్థలం కేటాయింపులో కృషి చేయాలని శ్రీ గణేష్ కు వారు విజ్ఞప్తి చేశారు. తన దృష్టికి వచ్చిన విజ్ఞప్తులను వెనువెంటనే ఆయా శాఖల అధికారులకు తన ద్వారా రెఫరెన్స్ చేసి నిధుల కేటాయింపుకు కృషి చేస్తానని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. ఉదయం మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలోని రోడ్ నెంబర్ 5లో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను శ్రీ గణేష్ పరిశీలించారు. నత్తనడకన పనులు జరుగుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులతో శ్రీ గణేష్ ఫోన్లో సంప్రదించారు. పనులు నిలిచిపోవడానికి కారణాలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని శ్రీ గణేష్ కోరారు. నత్తనడకన పనులు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని శ్రీ గణేష్ అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని శ్రీ గణేష్ సూచించారు. పలు విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన శ్రీ గణేష్ వారి విజ్ఞప్తులను స్వీకరించారు. కంటోన్మెంట్ అభివృద్ధికి కావలసిన నిధులపై దృష్టి పెట్టనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. వెంటనే తన వ్యక్తిగత పీఏకు ఆదేశాలు జారీ చేసి అధికారుల నుండి వచ్చిన వినతులను వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులకు సిఫారసు చేసి నిధులు మంజూరయ్యేలా చూడాలని శ్రీ గణేష్ కోరారు.
ఎమ్మెల్యే పదవికి ఎన్నో పవర్స్ ఉన్నాయని, గతంలో మాదిరిగా కాకుండా ఎమ్మెల్యే పవర్స్ ను వాడుకుని కంటోన్మెంట్ అభివృద్ధికి నాంది పలకనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కంటోన్మెంట్ అభివృద్ధికి కావలసిన పలు వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని, ఆయా శాఖల మంత్రులను కలిసి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిధులు తీసుకురానున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. ఈ ఎమ్మెల్యే పోస్ట్ అనేది ఒక పెద్ద బాధ్యత గల పోస్టు. దీనికి ఎంతో పవర్స్ ఉంటాయి. ఈ పవర్స్ అన్ని యూటిలైజ్ చేస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రజలందరూ మనల్ని ఎన్నుకోబడి వాళ్ళ గొంతు మనం అయినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముండాలో తెలవాలి, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏముండాలో తెలవాలి, డిపార్ట్మెంట్స్కి ఏం అవసరం అని తెలవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్స్ ద్వారా జనాలకు ఏ విధంగా లాభం జరగాలనో చూడాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే పైనే ఉంటుంది. కాబట్టి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ స్పీడ్ పెంచారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న శ్రీ గణేష్ అధికార యంత్రాంగాలతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి వరకు విజయోత్సవ యాత్ర, సన్మానాలపై దృష్టి పెట్టిన శ్రీ గణేష్ ఇక కంటోన్మెంట్ పాలన వ్యవహారాలపై దృష్టి సారించారు. కంటోన్మెంట్ అధికారుల్లో ప్రక్షాళన భయం నెలకొంది. దీంతో శ్రీ గణేష్ కార్యాలయానికి శాలువాలు, పూల బొకేలతో అధికార యంత్రాంగం క్యూ కట్టింది. శాఖల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయడంతో గంటల తరబడి అధికారులు శ్రీ గణేష్ ను కలిసేందుకు వేచి చూడక తప్పలేదు. మొత్తానికి ఎమ్మెల్యేగా తన పవర్ను చూపించేలా శ్రీ గణేష్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తన మార్కును బదిలీ చేసుకుంటున్నారు. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. అప్పుడు వారే ఇప్పుడు వారే కంటోన్మెంట్కు నేతలు వారేనా? ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా కనిపించే మొహాలు వారివేనా? సాయన్నతో మొదలై లాస్యాతో ముగిసి మరలా శ్రీ గణేష్ తో ప్రయాణం వారికే సొంతమైందా? ఆనాడు ప్రభుత్వ పథకాలు అందుకున్న వారే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి జై కొడుతున్నారా? పాతుకుపోయిన సీనియర్ల కన్నా పార్టీ మారిన నేతలకే కంటోన్మెంట్ లో విలువ పెరిగిందా? నాటి నుంచి నేటి వరకు తెర మీద వెలిగిపోతూ ఆశలతో మరలా ఎదురు చూస్తున్న నేతలు వారేనా? ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం ఆ నేతలకు వెనతో పెట్టిన విద్యగా మారిపోయిందా? గులాబీ పార్టీలో వెలిగిపోయిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ మేమే అంటూ ముందుంటున్నారా? సాయన్న చేతిలో సహాయం పొందిన నేతలు ఇప్పుడు ఆనాటి రోజుల్ని మర్చిపోయారా? నాడు ఆయన దేవుడు అన్న నేతలు ఇప్పుడు శ్రీ గణేష్నే దేవుడుగా కొలుస్తున్నారా? ఇదేనా రాజకీయం అంటే? ఇదేనా నమ్మకం అంటే? వాచ్ ఫోకస్. ఇదెక్కడి రాజకీయం? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. డమాడం డోలు గట్టి మోడి గట్టే ఆట చూడండి తమాషా. కంటోన్మెంట్ రాజకీయాలు చూస్తుంటే అమ్మో ఇదెక్కడి రాజకీయం అని అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. గత 30 ఏళ్ల చరిత్రలో ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి నేతలు జై కొడుతుండగా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సమాచారం కాగానే ఎన్నాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నేతలు కాస్త ఒక్కసారిగా మరలా ఆ పార్టీలో దర్శనమిస్తుంటారు. ఇలా చాలా మంది నేతలు ఇదే తోవలో ప్రయాణం సాగిస్తుండగా ఇదే అసలు రాజకీయం అంటూ చెప్పుకొస్తున్నారు. అది ఒక కంటోన్మెంట్కే సొంతం కాకపోయినా ఆది నుంచి ప్రారంభం వరకు మన నేతల తీరు అదే కాగా ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియక ప్రజానికం తలలు పట్టుకుంటున్నారు. ఈసారి ఉప ఎన్నికల్లో మాత్రం ఆ పైత్యం తారస్థాయికి చేరగా ఏకంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకే నేతలంతా జైకొట్టి వెళ్లిపోవడం విశేషం. దివంగత ఎమ్మెల్యే సాయన్న విషయానికొస్తే గతనాటి నుంచి సాయన్న శిష్యులుగా ఆయన అడుగు తీసి అడుగు బయటపడితే చాలు నేతలంతా ఆయన చుట్టే చేరేవారు. సాయన్న ఎప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం అధికార పార్టీలో ఉన్నంతగా మర్యాదగా ఉండగా ఇక పరిస్థితులను బట్టి ఆయన కూడా పార్టీలు మారారు. ఇక గత 10 ఏళ్లుగా గులాబీ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న సమయంలో అన్నింటి ఆయన ప్రాధాన్యత ఉండగా నామినేటెడ్ పదవుల నుంచి మొదలుకొని బోర్డు పాలక మండలి వరకు, చైర్మన్ పోస్టుల నుంచి ఆలయ పాలక మండలి వరకు ఆయన కనుసైగల్లోనే సాగగా ఇప్పుడు ఇన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు కాస్త ఆయన మరణంతో ఒకరి తర్వాత ఒకరుగా చేజారారు. గులాబీ ప్రభుత్వం ఉన్న సమయంలో దళిత బంధు నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాల వరకు, బోనాల చెక్కుల నుంచి మొదలుకొని ఆలయ పాలక మండలి పోస్టుల వరకు ఆయన చేతిలో నుంచి అందరూ అందుకున్న వారు కాగా ఆయన అకాల మరణంతో కాస్త నిరాశకు లోనైన నేతలు లాస్య మరణంతో పూర్తిగా ఆశలు చచ్చిపోగా ఇక వారి పాలన ముగిసిందంటూ ఇప్పుడు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ చెంతన చేరిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సమయంలో లాస్య నిందిత ఎమ్మెల్యేగా ఉండగా
ఆమె అకాల మరణంతో ఉప ఎన్నికలు రావడంతో ఇక నేతలు చలనం మొదలైంది. వారి భవిష్యత్తు ఇక్కడ ఉంటే అంధకారంలోనే అని భావించిన నేతలు కాస్త ఇక ఆయన చేసిన సహాయాలు, ఆయన చేతి వెంట పొందిన పథకాలు, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం అన్నిటికీ చరమగీతం పాడేగా ఇక తమ కలలో నెరవేర్చుకునేందుకు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు మోశారు. అలా ఒకరిద్దరు కాదు, చాలా మంది నేతలు శ్రీ గణేష్ కు జై కొట్టి ఆయన పంచన చేరగా ఇక ఆనాడు సాయన్న వెంట తెర మీద కనిపించిన వారే మరలా పోస్టుల కోసం, పదవుల కోసం వెంట తిరుగుతుండటంతో సీనియర్లకు ఎటూ పాలుపోని పరిస్థితి కాగా వారికి ముందు వరుసలో పలకరింపుతో పాటు ప్రాధాన్యత దక్కుతుండటంతో సీనియర్ నేతలంతా కాస్త నారాజుగా ఉన్న పరిస్థితి కాగా వలస వచ్చిన నేతలు మాత్రం మా భవిష్యత్తు మాకు ముఖ్యమంటూ పరుగులు పెట్టడం విశేషం. వారి రాజకీయ భవిష్యత్తు కోసం వారంతా పార్టీలు మారడం సమంజసమే అయినా ఇప్పుడు మరలా మాకేంటి అంటూ ఎదురు చూస్తున్న తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టగా వారి వంక చూసి అంతా ఇదేనా రాజకీయం అంటూ నెట్టొచ్చడం విశేషం. ఎల్లిపోకండి ఇందరి ముందర ఇందర జాలం సిందర వందర సింధుల మేడం గల ఖద్దరు వేసిన వారికి ఆశలు ఎక్కువ, ఇది సర్వసాధారణం. నేతగా బిరుదు అందుకున్న వెంటనే వారిలో ఆలోచన ఎక్కువ, ఇది కూడా సర్వసాధారణమే. కానీ ఆనాడు అక్కడ పదవులు అందుకున్న నేతది కాస్త పార్టీలోకి వచ్చామని మరలా మాకే పదవులు కావాలని కోరుకోవడం మినహా మిగతా వారికి కాస్త ఇబ్బంది పెట్టే అంశం కాగా గుర్తింపున్న నేతలకే ప్రాధాన్యత ఉంటుంది, బలమున్న నేతలకే గుర్తింపు ఉంటుంది. వారి బలమే నేడు గెలిపించింది అన్నది వలస వచ్చిన నేతల వాదన కాగా పార్టీలు మారుతున్న నేతల తీరుతో ప్రజానికం ఆశ్చర్యపోయిన పార్టీలు కాదు పదవులు ముఖ్యమంటూ నేతలు ముందుకు సాగుతూ ఇదే రాజనీతి అని చెప్పుకురావడం విశేషం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఆయన ఆలోచించేలోపే రాత్రికి రాత్రి పేరు మారిపోయింది. మాజీలంతా ఆనాడు చక్రం తిప్పేగా ఇప్పుడు ఆయనకు అదే మంచయింది. ఆనాడు కాళ్ళదాకా వచ్చిన అవకాశం చేతుల చేరకముందే దాటిపోగా ఇప్పుడు అంతకు మించిన పదవి అందడంతో నాడు ఆయన తగ్గడమే సమంజసం అనిపించింది. ఇంతకు ఎవరన్నదా ఏంటా కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. 2023 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి వేటలో పడిన సమయంలో అనూహ్యంగా తెరమీదికి మాజీ ఐపీఎస్ అధికారి పేరు వచ్చింది. ఆయన ఇక ప్రకటన తెరవై అనుకున్న తరుణంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో పాటు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ రాత్రికి రాత్రి చక్రం తిప్పారు. ఆయన కంటోన్మెంట్ లో అడుగు పెడితే ఇక గెలుపు కష్టమేనంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెవిలో ఊదేయిగా గెలుపు గుర్రం కావాలంటే కాస్త ఆయన పేరు ప్రకటన చేయవద్దంటూ రాత్రికి రాత్రి వరుస భేటీలతో పేరు మార్పుపై కష్టపడ్డారు. ఇక చివరికి మాజీ ఐపీఎస్ ని తప్పించి ఆ స్థానంలో శ్రీ గణేష్ పేరు ప్రకటన చేయించారు. ఇంతవరకు బాగానే ఉంది. అధిష్టాన పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చి అంతా సిద్ధం చేసుకోవాలంటూ తెలిపిన తరుణంలో రాత్రికి రాత్రి పేరు మారిపోవడంతో ఆయన కాస్త అధైర్యపడ్డ తర్వాత ఆలోచనలో పడ్డారు. ఎవరు ఆ మాజీ ఐపీఎస్ అధికారి అనుకుంటున్నారా? ఆయనే మాజీ ఐపీఎస్ అధికారి బీజేపీ నేత కృష్ణప్రసాద్. గత 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కంటోన్మెంట్ నుంచి బరిలో నిలవాల్సి ఉండగా ఆ సమయంలో శ్రీ గణేష్ కు సీటు ఇప్పించేందుకు నేతలంతా శ్రమించడంతో ఇక ఆయన వెనక్కి తగ్గారు. అయితే బీజేపీ అధిష్టాన పెద్దలకు మాత్రం ఆంధ్రలోని బాపట్ల పార్లమెంట్ నుంచి తాను బరిలో దిగేందుకు సిద్ధమంటూ కోరడంతో ఇక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీ పార్టీ కృష్ణప్రసాద్కి ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఎన్నికలు ముగిశాయి. ఆయన కూడా భారీ మెజార్టీతో ఒకటి గెలుపును అందుకోగా ఇక ఆనాడు ఎమ్మెల్యే సీటు ఆయన చేజారినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన ఎంపీగా మారిపోవడం విశేషం. ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాడు ఉన్న పరిస్థితుల్లో గెలుస్తామన్న నమ్మకం పూర్తిగా లేకపోగా ఆయన కూడా ఇంతగా నేతలంతా చెప్తున్నారంటూ అందులో ఏదో మర్మం ఉందంటే తప్పుకోవడం చాలా మంచి పరిణామమే కాగా అప్పుడు దూరమైన ఆ దృష్టి కాస్త ఇప్పుడు డబుల్ ఆఫర్గా ఆయనను ఎంపీ స్థానంలో గెలిపించడం విశేషం. జేహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. మేనేజర్ వినోద్, డీజీఎం కృష్ణ, శశాంక్, మేనేజర్ అఖిల్ తదితరులు సమావేశాన్ని నిర్వహించారు. మోండా డివిజన్లో నెలకొన్న పలు డ్రైనేజీ సమస్యలతో పాటు కలుషిత మంచినీటి సమస్య తదితర సమస్యలపై సమీక్షా సమావేశంలో చర్చించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో చాలా ప్రాంతాల్లో మంచినీరు కలుషితమవుతుందని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం మోండా డివిజన్లో ఈస్ట్ మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో హెచ్ఎన్డబ్ల్యూ ఎస్ఎస్బీ మేనేజర్ శ్రవంతి, డిప్యూటీ ఈఈ ఆంజనేయులతో కలిసి పర్యటించారు. వర్షాకాలంలో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కొంత దీపికా నరేష్ వారికి సూచించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. మహేంద్ర హిల్స్ లోని
శ్యాంబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో ఆలయాన్ని సందర్శించిన ఈటెల రాజేందర్ గెలుపు అనంతరం భగవంతుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ మందిర్ కమిటీ సభ్యులు అరుణ్జీ, సతీష్జీలు ఘనంగా సన్మానించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఈటెల రాజేందర్తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నెలకొన్న పలు సమస్యలను బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం బోయిన్పల్లి సౌజన్య కాలనీలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని టీఎన్ శ్రీనివాస్ తన అనుచర వర్గంతో కలిసి సన్మానించారు. పుట్టినరోజు వేడుకలకు మర్రి రాజశేఖర రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు రాజశేఖర రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి టీఎన్ శ్రీనివాస్ టీం సభ్యులు సత్కరించారు. 2వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై రాజశేఖర రెడ్డితో చర్చించినట్లు టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. త్వరలో సీఈఓను కలిసి సమస్యల పరిష్కారం కొరకు విజ్ఞప్తి చేయనున్నట్లు టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. బోర్డు ఆశాఫలంతా తలుకుమన్నారు. బోర్డు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు. ఒక్కొక్క నాయకుడిని పేరు పేరున పలకరిస్తూ వారి చేత కొబ్బరికాయలు కొట్టిస్తూ శ్రీ గణేష్ కాంగ్రెస్ నాయకులు జోష్ నింపారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ సుబ్బారావు కాలనీలో పవర్ బోరును శ్రీ గణేష్ ప్రారంభించారు. బోరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీనియర్ నాయకులను పలకరిస్తూ తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శ్రీ గణేష్ పూర్తి చేశారు. ఉప ఎన్నికల్లో తన గెలుపు కొరకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పేరు పేరున పలకరిస్తూ కార్యక్రమంలో వారి ప్రాధాన్యత ఇవ్వడంతో వారి సంతోషం అంతా ఇంత కాదు. సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్, దేవుడు, దుడ్డు సత్యనారాయణ, సంజీవరావు, గడ్డం శ్రవణ్, భాస్కర్, వెంకటరమణ, సాయి కుమార్, ధనశ్రీ, వాసుదేవ్, సాంబశివ, కార్తిక్, చంద్రులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మారడపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ధర్మకర్త జోగుల భాస్కర్ శ్రీ గణేష్ ను పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పౌరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వినోద్ రాజు, గణేష్లతో పాటు సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్, ముప్పిడి మధుకర్, తేజ్పాల్, సదానందం, రేపాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏళ్లనాటి నుంచి ఆ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఓవైపు రైల్వే, మరోవైపు కంటోన్మెంట్ 2 విభాగాల మధ్య సయోధ్య కుదరక ఆ ప్రాంతం మురికిమయంగా మారి స్థానికులకు ఇబ్బందిగా మారగా కంటోన్మెంట్ అధికారుల చొరవతో స్థానికులు కాస్త ఉపశమనం దొరికింది. కంటోన్మెంట్ బొల్లారం బజారు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఓపెన్ నాలా పరిస్థితి ఇదే. బొల్లారం బజార్ నుంచి జనప్రియ బంగ్లా వరకు ఓపెన్ నాలా వ్యాపించి ఉండగా నాలా చుట్టూ చెట్టు పెరగడంతో మురుగునీరు బయటకు వెళ్లకపోగా స్థానికులంతా రోగాల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంటోన్మెంట్ అధికారులు చొరవ చూసి సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్ పర్యవేక్షణలో హిటాచీ వాహనంతో నేడు నాలా చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చే పనిలో పడ్డారు. అందులో భాగంగా నాలా చుట్టూ ఉన్న పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు సాఫీగా మురుగునీరు బయటకు వెళ్లేలా మార్చారు. నాలాను శుభ్రపరిచి వెనువెంటనే మురుగునీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేయగా అధికారుల పనితీరుపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణలో శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్, ఏరియా ఇన్ఛార్జ్ రాజేశ్వర్, ఎస్ఓ చెన్నైతో పాటు పలువురు పాల్గొన్నారు. మొదటి తెలకు సౌత్ ఎర్న్ కమాండ్ ప్రిన్సిపల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రవీంద్రను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు తెలుగు అధికారి ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఉండడంపై కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ సభ్యులు సన్మానించడంతో పాటు ఆయన రాకతో ఎంప్లాయీస్ సమస్యలతో పాటు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు మహేందర్తో పాటు జనరల్ సెక్రటరీ పరశురాం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మర్యాదపూర్వకంగా తెలుగు అధికారిని కలిసి సన్మానించడంతో పాటు కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పలు సమస్యలను ఆయనకు వివరించారు. త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు మహేందర్ తెలిపారు. అధ్యక్షుడు ఆదేశాలతో గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ ముట్టడించారు. పార్టీ ఆదేశాలతో రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. పార్టీ కోసం 24/7 గా పనిచేశారు. ఎన్నో పోలీస్ స్టేషన్లో బందీగా మారాను, జైలుకు వెళ్లాను. ఇలా 44 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వాలంటూ ఆ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ కు మొరపెట్టుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీకి సేవలు ప్రారంభించిన తనకు నామినేటెడ్ రూపంలో ఏదైనా పోస్ట్ ఇప్పించాలంటూ ఆర్డీ నగేష్ తన విన్నపాన్ని నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందించారు. కంటోన్మెంట్ లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలవడం, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పనిలో ముందుగా రిజర్వేషన్లు చేసుకునే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ తన రాజకీయ బయోగ్రఫీతో వినతి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందించారు. ఏళ్ల నాటి నుంచి పార్టీ వెంటే నిలుస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న తనకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, చైర్మన్ గా తనను ఎంపిక చేసేందుకు సహకారం అందించాలంటూ కోరారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసిన వారిలో వినయ్ యాదవ్, సల్మాన్, గౌతమ్తో పాటు పలువురు పాల్గొన్నారు. పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ గణేష్ ను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కలిశారు. 3వ వార్డులో నెలకొన్న పలు సమస్యలను శ్రీ గణేష్ కు ముప్పిడి గోపాల్ వివరించారు. బేగంపేట ఏసీపీ సీఎలతో కలిసి శ్రీ గణేష్ ను ముప్పిడి గోపాల్ సన్మానించారు.
కంటోన్మెంట్ 7వ వార్డు హనుమాన్ దేవాలయంపై ఆర్మీ ఆంక్షలను తొలగించాలని బోర్డు సీఓ మధుకర్ నాయక్ను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా కోరారు. కరోనా లాక్డౌన్ లాంటి నుండి ఆలయం వద్ద ఆంక్షలు విధించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని రవీంద్ర గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. సీఓను కలిసిన వారిలో ప్రేమంత్, జార్జ్ రాజేందర్, అమిత్, వినోద్, రాజు శర్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను రంగా రవీంద్ర గుప్తా టీం సభ్యులు కలిసి హనుమాన్ దేవాలయ సమస్యను వివరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వర్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జె నరసింహరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయాన్ని సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నరసింహరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వర్కి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ 2, 3 వార్డులలో డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోర్వెల్ విద్యుత్ బిల్లుల బకాయిలపై విద్యుత్ శాఖ అచ్యుత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిశారు. 2, 3 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, రమేష్లు శ్రీ గణేష్కు డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోర్వెల్ విద్యుత్ బకాయిల వివరాలను శ్రీ గణేష్కు వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారని వారు శ్రీ గణేష్కు వివరించారు. కంటోన్మెంట్ బోర్డు ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించేలా చూడాలని శ్రీ గణేష్కు విజ్ఞప్తి చేశారు. బోనాల జాతరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు నిధులు మంజూరు అయ్యేలా చూడనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. గతంలో మంజూరైన అమ్మవారి దేవాలయాలతో పాటు నూతనంగా బోనాల నిధుల కొరకు దరఖాస్తు చేసుకోవాలనే వారు తన కార్యాలయంలో సంప్రదించాలని శ్రీ గణేష్ సూచించారు. మంగళవారం తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ ఈవో మహేందర్ రెడ్డితో పాటు అర్చకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ గణేష్ తెలిపారు. బోనాల జాతరకు గతంలో ఎంత మొత్తంలో నిధులు మంజూరయ్యేవో తెలుసుకున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరయ్యేలా చూస్తానని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. కంటోన్మెంట్లో పలు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. పోయినప్పుడు ఈ బోరిల నుంచి పోవడం, ఆ నీళ్ళ నుంచి పోవడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఒక 10 రోజుల తర్వాత ఇవన్నీ గుర్తు చేసి కన్సల్ట్ ఆఫీసర్లతో మాట్లాడి, మనం కూడా అన్ని కమిటీలతో మాట్లాడి, ఈఓలతో లింక్ పెట్టి ఆ టెంపుల్ కమిటీలతో ఇచ్చిన హామీని నెరవేర్చి తనను ఎన్నుకునేందుకు ఇదే తాను అందించే గిఫ్ట్ అంటూ తెలియజేసే పనిలో మెదక్ ఎంపీ రఘునందనరావు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఈరోజు బేగంపేటలో మెట్రో భవన్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా రఘునందనరావు కలిశారు. ఇచ్చిన సమయం కంటే ముందే వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఎన్నికల్లో తాను అందించిన మొదటి హామీ ఇది అని, ఆ హామీని నెరవేర్చుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తెమ్మన్నా తెచ్చేందుకు సిద్ధమని, గతంలో ఇదే విషయంపై సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగిందంటూ గుర్తు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే మియాపూర్ నుంచి పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు చేయాలంటూ రఘునందనరావు వినతి పత్రం అందించారు. త్వరితగతిన పనులు జరిగేలా చూడాలంటూ కోరడంతో పాటు ప్రతి నెలా అధికారులతో తాను టచ్ లో ఉంటానంటూ వారికి తెలియజేశారు. 8వ తారీఖు రోజు నేను పటాన్చెరుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని 2008 సెప్టెంబర్ 8 రోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మెట్రో సిఎండి గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.